హాయ్ అండి. ఈరోజు నేను బీన్స్కాయ తాలింపు చేస్తున్నానని చాలా రుచిగా ఉంటుందండి. ఎలా చేయాలనో చూపించేస్తాను. 1/4 కిలో బీన్స్కాయలు తీసుకున్నానండి. ఇలా ఒలుసుకున్నానండి, ముక్కలు చేసుకున్నాను. కడుక్కుందామండి శుభ్రంగా. స్టవ్ వెలిగించుకున్నానండి. కడాయిలో వేసుకున్నాను కడుక్కొని. కొద్దిగా వాటర్ వేస్తామండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తామండి. ఉడికించుకుందాం బాగా. చూడండి ఉడికినాయి, మెత్తంగా ఉడికిపోయినాయి. పక్కకు తీసేసుకుందామండి. వాటర్ తీసేసి కాయలను పక్కకు తీసేసుకుందాము. స్టవ్ వెలిగించుకున్నానండి. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను. పోపుకు కొద్దిగా పోపు దినుసులు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కాసేపు వేగనిద్దామండి ఉల్లిపాయను. ఇలా వేగితే చాలు ఉల్లిపాయ. ఇందులోకి బీన్స్ కాయలు వాటర్ లేకుండా తీసేసుకున్నానండి. ఇందులోకి వేసేసుకున్నాం. ఇది ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. కొద్దిగా మంట తగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనిద్దాము. ఇందులోకి వాటర్ లేకుండా ఇమిడిపోతే టేస్ట్ బాగుంటుంది. ఇలా వాటర్ లేకుండా పోపులోనే బాగా ఎర్రగా వేగినాయి చూడండి. ఇలా వేగితే అప్పుడు రుచిగా ఉంటుంది. తాలింపు తింటా ఉంటే వేగిపోయినాయి. ఇందులోకి పప్పల పొడి వేస్తున్నానండి. ఈ పప్పల పొడి నేను ఇంట్లోనే పెట్టుకుంటాను చేసుకొని ఒక తూరి. దీంట్లో ఏమేమి వేస్తారో చెప్తాను. పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసి పొడి కొట్టుకునిందండి ఇది. ఇందులోకి సరిపడమైన వేద్దాము. ఈ పప్పుల పొడి వేసినాక ఎక్కువ ఏమి యాగనీయకూడదండి, లేకపోతే మాడిపోతుంది. కొద్దిసేపు యాగనిచ్చే చాలు. ఒక 2 సెకండ్లు అంతే. అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్ చేసేసుకున్నాము. చాలా కమ్మగా ఉండేలా బీన్స్కాయ తాలింపు రెడీ అయిపోయిందండి. ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.